మా పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, చాలా విలువైన సంగతులు దేవుడు మా పట్ల జరిగించాడు. అదేంటి అని ఆలోచన చేస్తే, ఒక దైవజనుడు మా దగ్గరికి వచ్చారు. అంతకుముందు మాతో ఉన్న స్నేహితులందరినీ పిలిచి మందిరం దగ్గర ప్రార్థన పెట్టాం. సోమవారం ఉదయం సేవకులు వచ్చి అందరూ వచ్చి మా కుటుంబం కోసం ఎంతో కన్నీటిగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆశీర్వదించి మమ్మల్ని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సాయంత్రం మరొక సేవకులు వచ్చారు. సేవకులు వచ్చిన తర్వాత ఆయన వేరే ఊరు నుండి వచ్చారు. అన్న భోజనం చేశారా అని అడిగాను నేను. భోజనం చేశారా అంటే తమకు ఇంకా లేదు, 3:30 అయిపోయింది. నా మనసులో ఒక రకమైన బాధ కలిగి, అన్న అర్జెంటుగా మీరు భోజనం చేద్దరు, మీరు ఎక్కడ ఉన్నారని అడిగి, సమాధి కార్యక్రమం అంటాము అన్నాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి శుభ్రం వస్తాను నేను అన్నాను. మనకు అలాంటి ఏముండదు, సమాధి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి రావచ్చు, ఇబ్బంది లేదు అమ్మాను. తమ్ముడు నాతో పాటు కొంతమంది ఉన్నారు, అందుకే నేను చెమటతో ఉన్నాను, ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తానన్నాను. సరే వెళ్ళామన్నా. ఆయన అలాగే 5ంటికి మా దగ్గరికి వచ్చి నేను నా కుమారుడు కూర్చొని ఆయనతో చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోతూ అన్నారు. మందిరం దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయండి అన్న. ఆయన అన్నాడు, నువ్వు తమ్ముడు లావుగా ఉంటున్నావు, నడిస్తే ఎక్సర్సైజ్ చేసి జిమ్లా ఉండాలి, నాలా గట్టిగా ఉండాలన్నాడు. కూర్చున్నవాడు ఏం చేశాడు, సరే వాకింగ్ వెళ్దామని మా అబ్బాయి బయలుదేరి ప్రయాణం వెళ్ళాడు. మేము అక్కడికి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయిపోయింది. ఇంకా ఆయన భోజనం తీయడానికి వేడిగా అన్నం ఉండమన్న పాస్టం కదా 5 గంటలకు. అవసరం తీసుకొచ్చి అవ్వని శుభ్రం చేసి వండేసి రెడీగా ఉంచింది అమ్మగారు. మేము అక్కడ బయలుదేరి వస్తున్నామని చెప్పాడు. అంతలోకి మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, డాడీ ఒక బండోడు వచ్చి నన్ను గుద్దేశాడు, 2 కాళ్ళ మధ్యలోకి వచ్చాడు, నాకు కొంతసేపు ఏమి తెలియలేదు, నువ్వు గబగబా డాడీ అని. నాకు భయం వేసింది. నా పక్కన మా పాస్టర్ గారికి ఇంకా భయం వేసింది. అన్న మీరు భోజనం చేయండి, నేను ఇలా పని చూసి వస్తానన్నా. అప్పుడు పల్లెవాడివి భోజనం చేయడం ఈ సమయంలో బాబు దగ్గరికి వెళ్దామని కారుని చాలా స్పీడ్గా తీసుకెళ్ళి చూసేసరికి మా వాడు దెబ్బలు తగిలి టీషర్ట్ అంతా మార్చిపోయి అదొక పెచ్చోడ్లాగా ఉంచున్నాడు. అటు పక్కన వాదిస్తున్నాడు, సారీ చెప్పాను ఇంకేంటి అని. నేను చూసినప్పుడు నార్మల్గా అనిపించింది. తర్వాత సొక్కా చూస్తే గాయం, వెనకాల తలకి పెద్ద దెబ్బ. అక్కడ యాక్సిడెంట్ చూస్తే ఎలాగుందంటే చాలా డూమ్ ఊడిపోయింది, హ్యాండ్లు 2 ఉన్న బ్రేక్లు ఇరిగిపోయాయి, హ్యాండ్ వంగిపోయింది, కింద ఉన్న సేఫ్టీ గార్డు కూడా వంగిపోయింది. చాలా బలంగా గుద్దాడు. ఖచ్చితంగా ఈరోజు అలా నిలబడడానికి యోగ్యత లేనివాడు నా కొడుకు. ఎన్నుపోస దగ్గర ఏదో ఒక డిష్ ఇరిగిపోవాలి, అది కాలో చేయి ఇరిగిపోవాలి, తల పగిలిపోవాలి. వెనక నుండి అది గుద్దితే అంత ఎత్తు ఫ్యాన్ అంత ఎత్తి ఎగిరి ఒక 4-5 అడుగులు ఎత్తి ఎగిరి పక్కన పడిపోయాడు. ఆ పక్కనున్న లారీ డ్రైవర్స్ చూసి గబగబా వచ్చి పక్కన లేచి నీళ్లు కూర్చోబెట్టి సమాయించుకున్నట్టు ఎలా ఉందని అడుగుతుంది. కొంతసేపు తెలియలేదు. కొంతసేపు మేము వెళ్ళేపాటికి అటు పక్కన నిలబడ్డాడు. అని చూస్తే జాలి వేసింది, అని కొట్టడానికి తిట్టడానికి లేదు. చాలా అదొక రకం అనిపించింది అని చూస్తే. కానీ గుద్దాడు, నా కొడుకును గుద్దాడని కోపం, చాలా ఆగ్రహం వచ్చింది నాకు. కానీ ఆయన చూడగానే ప్రేమ కలిగింది. ఏం లేదండి, మా బాబీలు 4 జ్ఞాపకాలు కొట్టారా, ఎందుకు ఇలా చేసి ఉంటాడు, సమాధానం వేరుగా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏదో అయిపోయింది నా కొడుకు కనిపిస్తున్నాను, ఏదో ఇరిగిపోయిందని నాకు చెప్పట్లేదు, ఏదో అని నా మాట రావట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి ముందుగా ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. తర్వాత డాక్టర్కి అడిగితే నల్లగా ఆ స్కానింగ్ ఏం తీపిస్తే చిన్న సమస్యలు ఉన్నాయి, చాలా గట్టిగా గుద్దాడు, ఏదో ఒకటి ఇరిగిపోవాల్సింది, దేవుడు ఎందుకో మీ పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. వెనకాల తల తగిలిన దెబ్బకి సౌండ్ విన్నా, చిన్నపిల్ల గోల చేసిన, గట్టిగా ఎవరైనా మాట్లాడిన కొద్దిగా తలకాయ పోటీ ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంకా పరిపూర్ణంగా స్వస్థత దేవుడు ఇవ్వాలని నిలబడలేకపోతున్నాడు. చాలా నీరసంగా ఉంది, నిలబడలేకపోతున్నాడు. దేవుడే శక్తి ఇచ్చాడు. నేను అన్నాను, ఎవరన్నా
వేరే కీబోర్డ్ అని పిల్లలు నా పక్కన కూర్చుందో నువ్వు చేయలేకపోతాను, లేదా దేవుని పని చేస్తానని చెప్పేసి కీబోర్డ్ వాయించాడు, బలపరిచాడు. దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈయన పుట్టినప్పుడు పుట్టక మునిపే కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను. మగబిడ్డ ఆడబిడ్డ నాకు తెలియదు. ఆయన పుట్టినప్పుడు నేను బాగా ప్రార్థనలో ఉండేవాడు. 3 గంటలు లేసి 6 గంటల వరకు ప్రార్థన చేసుకునేవాడు. అలవాటు అది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. నాకు చిన్నతనం 17 సంవత్సరం ఉన్నాయి. నాకు పెళ్ళయింది. నా భార్య 14వ సంవత్సరం. గర్భిణి వచ్చిన తర్వాత పొట్టలో ఈడు తిరిగేవాడు. తిరుగుతుంటే కృష్ణాలు రాసేవాడు కడుపు పట్టుపై. తెలిసేది మనం. నొప్పి వస్తుంటే వాతం వచ్చినప్పుడు మా బావ ఉన్నాడు కదా, గోవిందరాజు బావ, సమాధానంగా ఆయన చెప్పాడు, వాతం వస్తే కాళ్ళకు రాసుకుంటే నొప్పులు తగ్గుతాయని. అదే ఫార్ములా నేను ప్రారంభించి మా ఆవిడ కడుపు రాసేవాడు. కడుపు వాతం నొప్పులు వస్తుంటే. అంత అమాయకత్వం అనమాట. ఆ రోజున బొమ్మ నీళ్ళు పడిపోతుంటే చూస్తున్నాడు. ఏదో మా ఆవిడ టాయిలెట్కి వెళ్ళిపోతున్నాం అనుకున్నాను. అందులోకి ఇక్కడ ఉన్న జయమ్మ గారు, ఇమ్మంది జయమ్మ గారు చనిపోయింది. ఆవిడకి వచ్చి ఇది మామూలు కథ నడవని తీసుకెళ్ళినప్పుడు ఆ పొట్ట మీద ఉన్నప్పుడు రోజు చేసి ప్రార్థన చేసేవాడు, ప్రభా నాకు మొదటగా మగబిడ్డనే ఉన్నాయన, ఎందుకంటే ఈ పని చేయాలాడు, ఆడపిల్లని ఎవరికన్నా ఆయన ముందు ఎవరికి ఇచ్చిన తర్వాత ఎవరిని ఇచ్చినా పర్లేదు, కొడుకునే ఉన్నాయన నీకు ఇచ్చేస్తానండి అని ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. పొట్ట మీద చేసి, ప్రభా నాకు ఆడపిల్ల కాదు, నా ముందు మగబిడ్డనే ఉండి, ఎందుకంటే మగబిడ్డ అయితే నీ సేవ చేస్తాడు కదా, ముందు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను, నీ కొడుకే అన్నాడు, నా కొడుకు కాదు, నీ చేతిలో వాడుకొని ప్రభా అని. ఎక్కడెక్కడో చదివించాలనుకున్నాను, కానీ ఎక్కువ చదివించినాను. ఉద్యోగాలు, డబ్బు, ఆ ఆలోచన వస్తుంది నా కొడుకని డిగ్రీ వరకు కూడా చదివించే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఎక్కువ చదివిస్తే ఉద్యోగాల వైపు, వాటి వైపు నా పరిస్థితి, సేవ విధానం చూస్తాడు కదా, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు తెలుస్తాయి కదా. చాలాసార్లు నా డాడీ నీకు ఇబ్బందిగా ఉంది కదా, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను, దానిలో నేను అడుగుతాను, ఎక్కడైనా పని చేస్తానని ఒకే మాట చెప్తాను ఎప్పటికీ, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం చచ్చిపో. దేవుని కోసమే బ్రతుకు, దేవుని కోసమే చనిపో. ఇదే నా నినాదం. చిన్నప్పటి నుండి నా 2 బిడ్డల పట్ల కూడా అదే ప్రార్థన చేసాము. దేవుడికి అప్పగించుకున్నాను. దేవుడు అనేక తలాంతులు ఇచ్చాడు. దేవుడు బలమైన కృపనిచ్చాడు. ఆ రోజు అయిపోయిన తర్వాత అక్కడ పని జరుగుతుంటే ఒక దర్శనం ఈయనకు వచ్చింది. దర్శనం ఏంటంటే, పడుకొని ఉన్నాడు. ఎవరో ఇద్దరు, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తున్నారు. దర్శనం ఈయనకు కనపడింది. లేచే ఉన్నాడు. ఈయన కళ్ళు మూసుకున్నాడు. ఏడుస్తున్నారు. ఈయన గబగబా వెళ్ళాడంట. వెళ్ళి ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు మీ ఇద్దరు అని అడిగితే, ఆ ఇద్దరు అన్నాడంట, ఆ స్త్రీ అందంట, మీ నాన్నగారిని ఎందుకు నువ్వు బాగా బాధ పెడుతున్నావు, మీ నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఆయన అంత మంచోడు తెలుసా, నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఆయన చాలా ఏడుస్తున్నాడు తెలుసా అని. ఏడుస్తున్నాడు బాగా. ఆయన కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఆయన కూడా చెప్తున్నట్ట, మీ నాన్నగారిని ఎందుకు ఏడిపిస్తున్నావు అని లోపల ఈ జస్ను ఏడవడం మొదలు పెట్టాడంట. వాళ్ళిద్దరూ మాయమైపోయిన వెంటనే ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే ఒక గదిలోకి వెళ్ళాడు. ఆ గది కిటికీ కానీ తలుపు కానీ లేదు. తలుపు కిటికీ లేని ప్రాంతంలో ఆయన ఉన్నాడు. చుట్టూరు కూడా ఒక ఉన్నతమైన దేవుని వాక్యాల చేత ఆ గది అంతా నింపబడింది. ఆ భాష అర్థం కావట్లేదు దీనికి. ఆ వాక్యాల నుండి ఒక స్వరం వినబడుతుందంట. ఒక చెయ్యి వచ్చి ఆ గదిలో నీళ్లు ఉన్నాయంట. మోకరించిన ఆయన మీదకి చేతులు వచ్చి వెంటనే ఆ నీటిలో ఆయన ముంచి, ఇక్కడ నుండి నీ పేరు ఇది అని 2 అక్షరాల పేరు చెప్పాడు, అరబిక్. ఆ భాషనికి అర్థం కాల. పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఏడుస్తున్నాడు. ఈయన కళ్ళు తెరిచి ఉన్నాడు. ఏడుస్తుంటే ఏమైపోయింది, మేము లేవు. పిల్లలు అందరూ కలిసి ఏమైపోయినారో మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రక్కన ఈయన దర్శనం కలుగుతుంది. నా కూతురు ఉన్న పిల్లలందరూ ఏడుస్తుంటే కంగారు పడుతున్నారు.
ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఈయన ఏవో ఏడుస్తున్నాడు, బోర్డు ఎవరో కొట్టేసినట్టుగా ఏడుస్తున్నాడు. ఆ సమయంలో దేవుని స్వరం వినపడుతుంది, ఇదిగో నీ పేరు ఇది. గంభీర స్వరంతో మేము అక్కడ రావడానికి 2 గంటలు పట్టింది. 2 గంటల సేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. నేను వచ్చాదని పట్టుకోను, కానీ నాకు దేవుని ఆత్మ నా ఆయనలో ఉంటే నాకు వచ్చింది. ఇద్దరు కూడా చాలా సేపు ఏడ్చి దేవుని కనపరిచాం. ఒకే మాట, దేవుడు నా కుమారునితో మాట్లాడాడు. హల్లెలూయా. నూతన అభిషేకాన్ని మరి నా కుమారుడికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రమాదం రాని దేవుడు తన సేవ కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు తన చేతిలో ఒక అంబుగా వాడుకుంటానికి బహు సిద్ధంగా దేవుడు. లోక మాలిన్యం అంటుకోకుండా, లోక సంబంధమైన పాప సంబంధమైన ఏ క్రియ నా పిల్లల మీద అంటకుండా, నా పిల్లల పరిశుద్ధంగా దేవుని పరిచర్య చేయాలని మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ, ఈ బలమైన కార్యం చేసిన దేవునికి 2 చేతులు చాపి ఒక్కసారి హృదయపూర్వకంగా గంభీరంగా ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావమును మన యేసు రాజుకే చెల్లునుగా. ఈ వార్త తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేస్తున్నారు. బాబీ గారికి ఫోన్ చేసి మొదట అజయ్ బాబు ఫోన్ చేశాడు, కంగారు పడతారు పనిలో ఉన్నారని ఆయన పంపించి, తర్వాత అందరూ కంగారుగా అందరూ కుటుంబంలో మాకు ఎంత సహకారం అందించాలో మా వాళ్ళందరూ కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాలని బహుగా దీవించునుగాక. కొంతమంది వార్త తెలిసి త్వరగా వచ్చి పలకరించిన వాళ్ళు, పరామర్శించిన వాళ్ళు కొంతమంది తెలిసినా మనకెందుకులే పోతే పోయాడు, ఉంటే ఉన్నవాడు అనుకున్న వాళ్ళు కొంత ఉంటారు కదా, ఉంటారు. శత్రువులు కూడా కొంతమంది పక్కనే ఉంటారు. అయినా తెలిసినా కూడా పలకరించడం అయితే మాకు ఏం బాధ లేదు. ఎందుకంటే ఒకటే మాకు లక్ష్యం, ఎవరున్నా లేకపోయినా, ఎవరున్నారు మాతో? ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాట, అదే వాగ్దానం నేను నమ్ముతాను. నీవు భయపడకు, నేను నీకు తోడై. అదే మా జీవితంలో మమ్మల్ని ఎదిగిస్తూ బలపరుస్తుంది. ఈయన కొరకు, నా కుమార్తె కొరకు మరి ఎక్కువగా ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించునుగాక. చేసిన ఉపకారాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు.